సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు అలాగూ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. సంఘంలో ఉన్నటువంటి నాయన యవ్వన బిడ్డలను ప్రత్యేకంగా ప్రతి ఒక్క యవ్వన బిడ్డను కూడా పేరు పేరున తండ్రి అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. యవనస్తులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారిని మీరు సెలవిచ్చారు. సంఘానికి యవనులు ఇంకా అనేక మందిని నీ మందిరానికి తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉన్నటువంటి యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఇదిగో నాయన తండ్రి నాయన సుశాంతును నాయన, అలాగే బన్నును తండ్రి నాయన, మార్పును, మ్యాగీని, స్వీటీని దేవా, ఈ యవన బిడ్డలందరూ కూడా, అలాగే అబ్రామును నాయన తండ్రి, ఇమ్మానుయేలును, ఇంకా నేను తండ్రి నీ బిడ్డలు ఎంతమంది యవనస్తులు ఉన్నారో వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సంఘములో ఒక అంగాలుగా వీరందరూ కూడా దేవునిలో నమ్మకమైనటువంటి సాక్షులుగా మీరు తీర్చిదిద్దందుగా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. మీకు స్థుతులు. ఇంకా మా సంఘానికి అనేక మంది యవన బిడ్డలు మీరు తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలాగే నాయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం ప్రభా, అబ్రహాము కుటుంబము ఇదిగో నూతనంగా మా మధ్యకు నాయన తండ్రి అశోక్ తమ్ముడిని మీరు తీసుకొని వచ్చారు. ఆ బిడ్డను నాయన క్రీస్తునందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మి బాప్తిస్మం పొందాడు ప్రభా. సంఘములో ఒక నాయన తండ్రి కుటుంబముగా ఆ బిడ్డను మీరు చేర్చినందుకే ఈ రోజు ప్రత్యేకంగా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తమ్ముడికి ఇంకా సమస్తమైనటువంటి ఆరోగ్యము, బలము, శక్తిని మీరు దయచేయండి. నడగలుగుటకు నాయన తండ్రి ఆ కాళ్ళకు, మోకాలకు, కీళ్లకు రక్తాన్ని ప్రోక్షించి యేసు నామములో నాయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇంకా స్తోత్రం ఆయన తనకు తాను కొద్ది రోజుల్లో నడవగలిగినటువంటి శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు చేర్చినందుకే మీకు స్తోత్రం. తండ్రి తన తండ్రిని, తన అమ్మను కూడా నీ మందిరంలో తోడుకుని రండి. వారిని కూడా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరే సహాయం చేయండి. అలాగే ప్రభావ తండ్రి నాయన, ఇంకా నీ బిడ్డల కుటుంబాలన్నిటిని కూడా పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ ఆదివారం ఆరాధనలో దేవా నీ దాసుల ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడిన ప్రభావ, నీ శక్తి కలిగిన నీ వాక్యాన్ని మా యొక్క హృదయానికి, మా బ్రతుక్కి ఏ వాక్యం సరిపోతో దాని ద్వారా మమ్మల్ని హెచ్చరించి, దాని ద్వారా మేము బ్రతకలిగినటువంటి కృపను, కాపుదలను మాకు దయచేయమని, ఇంకా ప్రభా నాయన నీ మందిరానికి తోడుకొని వచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు స్తోత్రం. రానిటువంటి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తమైతే వచ్చేవారం కల తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆదివారం ఆరాధనలో బలపరిచయలో మీరు మహిమ పొందమని, ఈ సంఘాన్ని అంతకంతకు 30, 60, 100 వంతులుగా ఫలింపచేయమని, వారి